వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనిషి సృష్టించిన విజ్ఞానం చివరకు ఆ మనుషుల పొట్టనే కొడుతోంది. సాంకేతికత హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం మరోసారి చాటి చెప్తోంది. మారుతున్న టెక్నాలజీతో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. ప్రపంచంలో ఏం కావాలన్నా జస్ట్ ఒక్క క్లిక్లో వచ్చేస్తోంది. కృత్రిమ మేధతో ఎన్నో రంగాల్లో ప్రయోజనాలున్నప్పటికీ ఇది మనిషి మెదడు స్థాయిని మించి ఆలోచించడం మొదలు పెడితే మానవాళి అంతం తప్పదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకప్పుడు తన మేధాశక్తితో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మనిషి ఇప్పుడు కనీసం ఆలోచించడం కూడా మానేశాడు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పూర్తిగా ఆలోచించడం మానేసిన మనిషి జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? మనిషి తన మేధస్సుతో ఎలాంటి ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేశాడు? మనిషి వ్యూహాత్మక ఆలోచనలపై ఏఐ ఎలాంటి ప్రభావం చూపనుంది? వాచ్ ది స్టోరీ. కృత్రిమ మేధస్సు అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చింపబడుతూ విశ్వవ్యాప్త అంశంగా మారింది. మరోవైపు కృత్రిమ మేధస్సు అద్భుతమా లేదా అనర్థమా అనే ప్రశ్నపై సమగ్రంగా చర్చించుకోవడం అవసరం. టెక్నాలజీ ప్రవేశంతో చాలా రంగాల్లో మానవుల జీవితం అంతకంతకు సులభతరమవుతోంది. మరోవైపు అంతకంతకు పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రవేశంతో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జరుగుతున్న చర్చ అంత ఇంత కాదు. కృత్రిమ మేధతో అనేక రంగాల్లో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇది మనిషి మెదడు స్థాయిని మించి ఆలోచించడం మొదలు పెడితే మానవాళి అంతం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ మానవ సమాజాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సు వివిధ రంగాల్లో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి అనేక ప్రయోజనాలను సమాజానికి చేకూరుస్తున్నప్పటికీ ఏఐ ద్వారా పరిశ్రమలో మానవీయ జోక్యం లేకుండానే పనులు జరిగిపోతున్నాయి. అంతేకాదు, ఇప్పుడు మనిషి కనీసం ఆలోచించడం కూడా మానేశాడు. ఒకప్పుడు తన మేధశక్తితో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు మనిషి. సైన్స్ లో ఎన్నో అద్భుతాలు చేసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ తో మొదలు పెడితే కంప్యూటర్ పితామహుడిగా చెప్పుకునే చార్లెస్ బాబేజీతో పాటు ఎంతో మంది మేధావులు మానవ మేధస్సుతో ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచం ముందు ఉంచారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పూర్తిగా ఆలోచించడం మానేసిన మనిషి జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటే 2075 నాటికి కృత్రిమ మేధ మనిషి జీవితాలను పూర్తిగా మార్చివేస్తుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఈ మార్పులు అనేక రంగాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా విద్యారంగంలో కూడా ఏఐ ప్రభావం విస్తృతంగా ఉంటుంది. దీంతో విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలతో పాటు వ్యూహాత్మక ఆలోచనలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం. గతంలో ఏదైనా తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాల్సి వచ్చేది. ఎన్నో పుస్తకాలు చదివితే కానీ అవసరమైన సమాచారం లభించేది కాదు. ఏ సబ్జెక్టు విషయంలో అయినా ఆ తర్వాత గూగుల్ వచ్చింది. దేని గురించి సెర్చ్ చేసినా అందుకు సంబంధించిన సమాచార లింకులను గూగుల్ ఇస్తూ వచ్చింది. కనీసం వాటినైనా ఎన్నాళ్ళు చదివారు. అయితే ఇప్పుడు అలా లింకులను ఓపెన్ చేయాల్సిన అవసరం, కొద్ది గొప్ప సమాచారాన్ని చదవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఏఐ టూల్స్ ను అడిగితే చాలు, అవి డైరెక్ట్ గా ఆన్సర్ ను ఇస్తూ ఉంటాయి. దీనివల్ల అదనంగా చదవటం, అదనంగా శోధించడం, ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మరో విషయాన్ని కనుగొనడం అనేవి కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఇలాంటివి తగ్గిపోతాయో రీసెర్చ్, కొత్త విషయాలను అర్థం చేసుకోవడం, ఆలోచించడం, కొత్తగా ప్రయత్నించడం అనే అవసరాలన్నీ తీరిపోయాయి. ఇవి తీరిపోవడం అంటే మరేమిటో కాదు, మానసికంగా ఒక రకమైన సోమరితనం అలవాటు కావడమే. ఏఐతో ఉన్న ప్రమాదాల్లోకెల్లా ఇది చాలా ప్రమాదకరమైంది. ఉద్యోగాలు పోవడం వంటివి ఎలా ఉన్నా అసలు ఆలోచనల అవసరమే తీరిపోతే ఇది మానవ మనుగడకే తీవ్రమైన ప్రమాదం. ఏఐ చేతిలో కీలుబొమ్మగా మారిన మనిషి ప్రస్తుతం మానవుడు నియంత్రించలేని స్థాయికి వెళ్లిపోయిన ఏఐ. ఒక టెక్నాలజీ జనాదరణ పొందేందుకు, అభివృద్ధి చెందేందుకు కనీసం దశాబ్ద కాలమైనా పడుతుంది. కానీ కృత్రిమ మేధ విషయంలో మాత్రం 2-3 నెలల్లోనే పీక్ స్టేజ్కి వెళ్లిపోయింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఊహకు కూడా అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది ఏఐ. దీన్ని నియంత్రించే మార్గాలు కూడా కనిపించడం లేదు. సామాజికంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉంటుంది అనేది ఇంకో కాదనలేని వాస్తవం. గత కొన్ని దశాబ్దాల్లో వచ్చిన రకరకాల మార్పులు మనుషుల మెదడుకు పదును పెంచడమో తగ్గించడమో చేయడం వరకు వచ్చాయి. అసలు ప్రస్తుతం మనిషి ఏ టూల్స్ పై ఆధారపడుతున్నాడు? చాట్ జీపీటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు కలకలం రేపుతోంది? మనిషి సృష్టించిన కృత్రిమ మేధస్సుకు మనిషి బానిసైపోయాడా? ఏఐ వల్ల మనుషులు సోమరులుగా మారిపోతున్నారా? వాచ్ ది స్టోరీ.
ఇప్పుడు ఎటు చూసినా ఏఐ గురించినే చర్చలు జరుగుతున్నాయి. ఏఐతో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎవరి ఉద్యోగాలు పోతాయి, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి అనే చర్చలు సహజంగా మారిపోయాయి. ఈ విషయాలపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తూ ఉన్నారు. ఎవరికి అర్థమైంది వారు చెబుతూ ఉన్నారు. మరి ఆ సంగతి అలా ఉంటే సామాజికంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉంటుంది అనేది ఇంకో కాదనలేని వాస్తవం. గత కొన్ని దశాబ్దాల్లో వచ్చిన రకరకాల మార్పులు మనుషుల మానసిక స్థితిపై ప్రభావంతో మొదలు పెడితే మెదడుకు పదను పెంచడమో తగ్గించడమో చేయడం వరకు వచ్చాయి. అయితే ఇలాంటి పరిణామాల మధ్యన కృత్రిమ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ వల్ల కొందరు సోమరులుగా మారే అవకాశం ఉందని కొందరు ప్రముఖులు హెచ్చరిస్తూ ఉన్నారు. సోమరులుగా అంటే శారీరకంగా కాకపోవచ్చు, మానసికంగా మెదడుకు పని చెప్పాల్సిన అవసరం లేకుండా కొందరు తయారు కావచ్చు. మారుతున్న టెక్నాలజీతో అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. ప్రపంచంలో ఏం కావాలన్నా ఒక్క క్లిక్ లో వచ్చేస్తుంది. రోజు రోజుకు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు, సరికొత్త యాప్లు, వెబ్సైట్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. కానీ ఈ వెబ్సైట్ మాత్రం వాటన్నిటికీ బాపని రేంజ్ లో ఉంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డెవలప్ చేసిన చాట్ జీపీటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనివల్ల దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి తప్పుడు సమాధానాలు ఇస్తుంది. అంతేకాకుండా పిల్లలు ఈ జీపీటీకి అలవాటు పడి సొంతంగా నేర్చుకోవడం మానేస్తున్నారు. సియాటెల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధం విధించారు కూడా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు, మార్పులు వస్తాయో అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ మధ్య తన సొంత మేధాను కాకుండా చాట్ జీపీటీని నమ్ముకొని ఒక యువకుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. లింక్డ్ఇన్ లో చాట్ జీపీటీ నుంచి కంటెంట్ కాపీ చేసి మెయిల్ బాడీలో పేస్ట్ చేసేటప్పుడు చాట్ జీపీటీ రెస్పాన్స్ ను యాజ్ టీజ్ గా దించేశాడు ఆ యువకుడు. చాట్ జీపీటీ ఇచ్చిన టెక్స్ట్ ను కాపీ చేసి మెయిల్ లో పేస్ట్ చేసి సెండ్ చేశాడు. దాన్ని అతడు ఎలా లిక్కించాడో అర్థం చేసుకోవడానికి జాబ్ ఇచ్చిన కంపెనీకి పెద్ద సమయం పట్టలేదు. అతడి సొంత టాలెంట్ ను కాకుండా చాట్ జీపీటీని నమ్ముకున్న అతన్ని నువ్వు మాకు అక్కర్లేదని కూడా ఆ సంస్థ అతడికి తిరిగి సమాధానమిచ్చింది. ఇది మధ్యకాలంలో చాట్ జీపీటీని నమ్ముకొని ఎత్తుగడలు వేసి మొదటికే మోసం తెచ్చుకున్న సోమరితనం అదే. అలాంటి సోమరితనాన్ని ఏఏ మనుషుల్లో పెంచవచ్చు. పెద్ద పెద్ద మెయిల్స్ రాయడం కూడా ఇప్పుడు సులభమైపోయింది. గ్రామర్ నేర్చుకోనక్కర్లేదు, గొప్ప వోక్యాబులరీ అక్కర్లేదు. చాట్ జీపీటీని అడిగితే చాలు, ఇట్టే ఇచ్చేస్తుంది. దీంతో రైటింగ్ స్కిల్స్ అనేవి మనుషుల్లో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. కృత్రిమ మేధతో కొన్ని రంగాల్లో ప్రజల్లో ఆలోచన సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుందని మానసిక నిపుణులు అంటున్నారు. అన్ని చాట్ జీపీటీనో మరో ఏఐ టూలో ఇచ్చేస్తే సొంతంగా ఆలోచించాల్సిన అవసరం కానీ, రాయడానికి సమయం కేటాయించాల్సిన అవసరం కానీ ఎవరికీ ఉండదు. దీనివల్ల ఆలోచించాల్సిన అవసరం తగ్గిపోయి సోమరితనం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రాబోయే తరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. हर एक इंसान ये पूछ रहा है कि क्या एआई मेरा जॉब ले जाएगा? एआई किसी का जॉब ले नहीं जाएगा. एआई लोगों के जॉब को बेहतर बनाएगा. मैं अक्सर ये बोलता हूं कि वो लोग जो चैट जीपीटी लेटर्स या ईमेल्स लिखने के लिए यूज करते हैं ना,
वो तो गए, उनकी नौकरियां गई क्योंकि वो एआई को क्रिएशन के लिए यूज कर रहे हैं। लेकिन वो लोग जो एक ईमेल लिखते हैं और फिर जीपीटी को बोलते हैं कि इसको एनहांस करो, वो लोग जो एक किताब, एक प्रेजेंटेशन लिखते हैं और फिर जीपीटी को बोलते हैं इसको इंप्रूव करो, वो लोग रहेंगे बिकॉज दे विल यूज एआई टू एनहांस their own work. రానున్న రోజుల్లో ఏఐ మనిషి నియంత్రించలేని స్థాయికి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య రంగంలో డాటాను నిర్వహించడం మొదలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ వరకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రోజువారీ పనులు సులభం చేస్తుంది, పరిశోధకులకు తగిన వివరాలు అందించడంలో సహకరిస్తుంది, విద్యార్థులకు అధ్యయనంలో ఉపయోగపడుతుంది, ప్రజల సంరక్షణలో సహాయకారిగా నిలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే కావాల్సిందల్లా కఠినమైన నియంత్రణ. మన ముందటి కొన్ని వందల తరాల సంపద మనిషి మీద. ఈ నరావతరణ క్రమంలో కొన్ని లక్షల కోట్ల పనుల ఆధారంగా లభించిన విజ్ఞానం, మంచి చెడ్డలను ఆలోచించగల వివేకం ఈ మేధలో నిక్షిప్తమై ఉంది. ఇది అపురూపం, సృష్టిలో మరో జీవికి లేని సొత్తు. దీనిని కాపాడుకుంటూ జీవితాన్ని ప్రగతి బాటన నడిపించుకోవాలి. ఆ క్రమంలో కృత్రిమ మేధ ఒక సాధనం మాత్రమే కావాలి. అది మనిషి అదుపులో ఉండాలి. కానీ మనిషి సృష్టించిన కృత్రిమ మేధస్సుకు బానిసైపోయాడు మానవుడు. కృత్రిమ మేధస్సు చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన మనిషి సోమర్తనానికి అలవాటు పడ్డాడు. ఇప్పటికే గ్రోక్ 4 మీద ప్రపంచ దేశాల విమర్శల నేపథ్యంలో ఇప్పుడు పిల్లల కోసం స్పెషల్ గా బేబీ గ్రోక్ ను తీసుకొస్తున్న మస్క్. ఈ బేబీ గ్రోక్ వల్ల పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. దేనికైనా సెకండ్లలో సమాధానం ఇవ్వగల టాలెంట్ వీటి సొంతం. మొన్నటికి మొన్న ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ తన చాట్ బోట్ కి అప్డేటెడ్ వర్షన్ గ్రోక్ 4 ని రిలీజ్ చేశాడు. దీన్ని భూమి మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్ అభివర్ణించారు. అయితే గ్రోక్ 4 మీద ప్రపంచ దేశాల్లో విమర్శలు వచ్చాయి, కొన్ని దేశాలు నిషేధించాయి కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు పిల్లల కోసం స్పెషల్గా బేబీ గ్రోక్ ను తీసుకొస్తున్నారు మస్క్. మరి దీనివల్ల రాబోయే తరాలు ఆలోచించడం మానేస్తాయా? ఇక వాళ్లలో సొంతంగా ఆలోచించే క్రియేటివిటీ ఉండదా? ఇక అన్ని విషయాలు ఇలాంటి ఏఐ యాప్లలో దొరికితే పిల్లల ఆలోచన శక్తికి పని ఉండదా? ఈ బేబీ గ్రోక్ వల్ల పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? వాచ్ ది స్టోరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించినంత వేగంగా డెవలప్ అవుతుంది. ఈ టెక్నాలజీ పరిచయమైన కొత్తలో ఏఐ చాట్బాట్, చాట్ జీపీటీ ఇటీవల డీప్ సిక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు మరో చాట్బాట్ గ్రోక్ కి నెక్స్ట్ జనరేషన్ గ్రోక్ 4 సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త ఏఐ చాట్బాట్ గ్రోక్ 3 కి సరికొత్త మోడల్ గ్రోక్ 4 ని లాంచ్ చేశారు. గ్రోక్ 3 ఇండియాలో సూపర్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేక బేబీ గ్రోక్ ను ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. దేనికైనా ఇట్టే సమాధానం ఇవ్వగల సామర్థ్యం వీటికి ఉంది. గత ఏడాది ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్ జీపీటీ ఏఐపై ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. దీంతో దిగ్గజ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరిశోధనలు ప్రారంభించాయి. అందులో ఎలాన్ మస్క్ ముందు వరుసగా ఉన్నారని చెప్పాలి. ఇక గ్రోక్ 4 మోడళ్లు భూమిపైన అత్యంత తెలివైన ఏఐ టూల్ గా మస్క్ అభివృద్ధి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్బాట్ అప్లికేషన్ రూపొందించనున్నట్లు ప్రకటించారు మస్క్. బేబీ గ్రోక్ యాప్ ను తీసుకురానున్నట్లు ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్వయంగా ఎక్స్ లో వెల్లడించారు. అయితే ఈ మధ్య కొన్ని ఏఐ క్యారెక్టర్ల వల్ల పిల్లలపై తీవ్ర దుష్ప్రచారం చూపుతుందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చిన్నపిల్లలకు సురక్షితమైన కంటెంట్ ను అందించేందుకు బేబీ గ్రోక్ యాప్ ను రూపొందిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. ఇది ఎక్స్ ఏఐ ఫ్లాగ్షిప్ మోడల్ అయిన గ్రోక్ ను కిడ్ ఫ్రెండ్లీ వెర్షన్ గా అభివృద్ధి చేస్తున్నారు. పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రత్యేకంగా రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాట్ బాట్ల కంటే బేబీ గ్రోక్ సేఫ్ యాప్ అయితే
బేబీ గ్రోక్ యాప్ ఎలా పనిచేస్తుందో మాత్రం వివరించలేదు. ప్రస్తుతం ఉన్న గ్రోక్ కంటే మరింత ఈజీగా ఉండేలా, ముఖ్యంగా పిల్లలకు మంచి కంటెంట్ ఉండేలా బేబీ గ్రోక్ ను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లలు ఏఐ వినియోగించడం పెరుగుతుంది. ఓ అధ్యయనం ప్రకారం 44% మంది పిల్లలు జనరేటివ్ ఏఐను వాడుతున్నారు. ఇందులో 54% మంది పిల్లలు తమ స్కూల్ లేదా హోంవర్క్ కోసం ఏఐ టూల్స్ ను వినియోగిస్తున్నారు. దీంతో పిల్లలకు ఏఐ వినియోగంలో సరైన దారిలో ఉంచడానికి బేబీ గ్రోక్ తీసుకురానున్నారు. మరోవైపు గూగుల్ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ఏఐ యాప్ తీసుకొస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్నారులను బానిసలుగా మలుచుకునేలా డోపమైన్ ఉత్పత్తిని పెంచేట్లు రూపొందించారు. ఇవి చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పిల్లలు సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని నియంత్రించాలి. ఇక బేబీ గ్రోక్ ప్రకటనను కొంతమంది స్వాగతించారు. చాట్ జీపీటీకి బదులుగా దీన్నే తమ పిల్లలకు సూచిస్తామని అన్నారు. గ్రోక్ అనేది ఒక ఫౌండేషనల్ ఏఐ మోడల్. ఇది చాట్ జీపీటీ, కో పైలట్, జెమిని వంటి ఇతర ఏఐ చాట్ బాట్లకు గట్టి పోటీని ఇవ్వగలదు. గ్రోక్ ఇప్పటి వరకు ఇమేజ్ ఎనాలిసిస్ చేయడం, వినియోగదారుల రిక్వెస్ట్లకు సమాధానాలు ఇవ్వడంలో సహాయపడడంతో పాటు అనేక జనరేటివ్ ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది. వీటితో పాటు ఈ చాట్ బాట్ మరో ప్రత్యేక ఏంటంటే పాలిటిక్స్ నుంచి సెన్సిటివ్ టాపిక్స్ వరకు అన్ని అంశాలపై ప్రశ్నలకు ఫిల్టర్ చేయకుండా ఇది ఫన్నీగా సమాధానాలను అందిస్తుంది. అయితే ఇతర చాట్ బాట్లు సెక్యూరిటీ రీజన్ల కారణంగా ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. నాణానికి రెండు వైపులు ఉన్నట్టు, మనిషికి ఇంకో యాంగిల్ ఉన్నట్టు, టెక్నాలజీకి ఇంకో వైపే ఈ ఏఐ. అదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. అది ఇది అని కాదు, బ్యాంకింగ్ నుండి హెల్త్ సెక్టార్ వరకు అన్నింటిలో మనిషి అవసరం లేకుండా అన్నీ తానే చేస్తోంది. సైన్స్ వల్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ కంట్రోల్ తప్పితే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా భయమేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అంతా మంచి జరగాలని కోరుకుందాం. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.